మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రస్తుతం ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అనితా వంగలపూడి గారికి సంబంధించి అసలుకి ఆవిడ హోంమంత్రి పదవి బాధ్యతలు తప్పితే అన్ని బాధ్యతలు చేస్తుందని చెప్పేసి ఆవిడ గురించి వ్యంగ్యంగా కొద్దిమేర కామెంట్స్ చేసిందని చెప్పుకోవాలి. మరి రోజా గారు చేసినటువంటి కామెంట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, రోజా గారు మాట్లాడుతూ అనిత గారి గురించి మరొకసారి అసలు ఆవిడ వర్క్ చేయదు అని చెప్పేసి ఏదైతే గతంలో అప్పుడు అసెంబ్లీలో బాడీ షేమ్ చేసింది, ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి కారు కోతలు కూస్తూ మాట్లాడుతున్నారు. రోజా గారు చేసినటువంటి మాటల గురించి మీరు ఏమంటారు? నాకైతే రోజా గారు మాట్లాడిన మాటలు వింటే తన గురించే, గతంలో రోజా గారు ఏ అయితే పనులు చేశారో, ఏ స్టేజ్ల మీద ఏ డ్యాన్సులు వేశారో, ఏ గ్రౌండ్లో ఎలా గేమ్స్ ఆడారో, ఎక్కడ ఏ విధంగా వెకిలి చేష్టలు చేశారో, అరుపులు కేకలు పిచ్చి పిచ్చిగా వాటిని ఏమంటారు సౌండ్స్ అనమాట, రకరకాల సౌండ్స్, ఏంటి నక్క ఓళ వేసిద్ది అలా రకరకాలుగా చేసింది ఆవిడ. యాస్టీజ్ రోజా మాటలు వింటే గనక ఖచ్చితంగా తన గత స్మృతుల్ని ఒకసారి నెమరు వేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవరైతే హోమ్ మినిస్టర్ గారిని అంటుంది మరి అంటే మాత్రం ఆవిడకి అనే హక్కు లేదు, అర్హత లేదు. ఫస్ట్ రోజా గారు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. తన గత చరిత్ర ఏంటి, తను ఏ విధంగా మరి ఒక మినిస్టర్నో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో మర్చిపోయి ప్రవర్తించిన తీరు, ఆవిడ ఆంధ్ర పేరుతోటి కొట్టేసిన డబ్బులు, మరి ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఏం చేసింది? ఈవిడ పర్యటనలే కదా, విదేశాల్లో ఆవిడ ఫోటోలు పెట్టి మరి అందరూ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా అడిగారో తెలుసు కదా, ఏంటమ్మా ఇదని. సరే నీ పర్సనల్ నువ్వు తిరిగావు, ఓకే, ఎవరు కూడా పట్టించుకోరు. రైతులు వరదలు వచ్చేసి ఇబ్బందులకు గురయ్యి పంటలన్నీ నష్టం ఏర్పడి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంటే ఈవిడేం చేస్తుందంటే గొడుగులు వేసుకొని వర్షంలో చిందులు వేసింది అనాలి. ఇంకా ఆవిడనే మాటలకు చిందులే వేసింది. నువ్వు సినిమాల్లో వేసే చిందులు నువ్వు మినిస్టర్ అయిన తర్వాత కూడా వేస్తే ఎలా ఒప్పుకుంటారు ప్రజలు? నువ్వు సమాధానం చెబుతావా? ఇప్పుడు తను ఏదైతే అడుగుతుందో దాన్ని మనం అడుగుదాం. మీరు గతంలో ఏం చేశారు, ఎలాంటి పాటలు పాడారు, ఆ పాట కూడా మనం వినొచ్చు పెట్టుకొని ఇప్పుడు ఒకసారి. అట్లాంటి పాటలు మరి హోమ్ మినిస్టర్ గురించి ఈ రోజున మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు గతంలో మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తగుదనమ్మా అంటూ తానా తందానా అని చెప్పేసి వత్తాసు వేసుకొని వస్తారు. మీరు కూడా చెప్పాలి. ఈ రోజున రోజా గారిని నేనే అడుగుతున్నానమ్మా, చెప్పు, నిజంగానే మీరు గతంలో ఏం చేశారు, మీరు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి పాటలు పాడారు, ఎలాంటి డాన్సులు వేశారు, కబడ్డీ ఆడలేదా గ్రౌండ్ లో మీరు? మరి అప్పుడు తెలియదా మీకు, అరే నేను ఒక మినిస్టర్ని, మరి నేను ఇలా బిహేవ్ చేయకూడదు, నేను ఇలాంటి గేమ్స్ ఆడకూడదని? ఇప్పుడు ఆట విడుపు అనేది ఎవరికైనా ఉండాలి, ఎందుకంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది. వాళ్ళు ఏదైనా సరే కొంచెం అక్కడ స్ట్రెస్ ఫీల్ అయితే అదంతా స్ట్రెస్ అంతా పోతుంది అని చెప్పేసి, అంతే కదండి. ఎవరికైనా ఆట విడుపు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, అవన్నీ మర్చిపోయి హ్యాపీగా అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసే విధానాన్ని నువ్వు తట్టుకోలేక, నువ్వు చేసిన తప్పులు గతంలో అన్ని మర్చిపోయి ఈ రోజున ఈవిడలాగా ఎవరు మాట్లాడరు. ఈవిడ నోరు, ఈవిడ డైలాగులు, ఈవిడ భాషా విధానం చూస్తుంటే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈవిడ నొక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చూడండి సోషల్ మీడియాలో. ఇంకా ఏ మహిళల గురించి అయినా మాట్లాడతారా రాజకీయాల్లో? వైఎస్ఆర్సీపీ పార్టీ, మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో వేరే మహిళల గురించి ఎవరైనా అలాంటి పోస్టులు పెట్టడం కానీ, సోషల్ మీడియాలో అలాంటి భాష ఉపయోగించడం కానీ వారి పట్ల ఎవరైనా చేశారా? నిన్నొక్కదాన్ని ఎందుకు చేస్తున్నారంటే నువ్వు అలాంటి ప్రవర్తనతో గతంలో ప్రవర్తించిన తీరు, నువ్వు మాట్లాడే విధానం, ఆడంగా వెదవలు అని చెప్పి తిట్టడం మనం చూసాం. తిరుపతి కొండ దగ్గర భూమన కరుణాకర్ రెడ్డితో రోడ్డు మీద దుప్పట్లో దిళ్ళు వేసుకొని వీళ్ళు అడ్డంగా పడుకొని ఏ కార్లు ఏమి రానియకుండా ఏం చేశారండి? ఈ క్రూర మృగాలు సాధు జంతువుల దగ్గరికి వెళ్తారంటే ఎవరైనా పంపిస్తారా చెప్పండి? ఆ రోజున క్రూర మృగాలు వెళ్తానన్నారు. ఎందుకంటే అక్కడ ఎన్నున్నాయి, 1400 ఆవులు కూడా లేవంట. వీళ్ళు 2000 మంది వెళ్తామంటున్నారు. వెంటనే భయం వేసింది, అమ్మో ఇన్ని క్రూర మృగాలు సాధు జంతువుల దగ్గరకు వెళితే ఎలాగా అని. అది వీళ్ళ చరిత్ర. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఈ విధమైన భాష, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే తిరిగి అదే బూమరాంగై మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం ఆన్సర్ చేస్తుంది ఆవిడ? అయితే రోజా గారు మాట్లాడుతూ మహిళల్ని గుర్తించాలంటే జగనన్న తర్వాతే అది ఎవరైనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కోతవీడు దూరంలో మహిళ రేపు కాబడితే ఏమన్నాడు? దానికి సమాధానం చెప్పాలి. ఈవిడ ఏమైనా ఉపయోగపడే ఉంటే తీసుకురా పద్మ గారు, ఇట్లాంటివి కాదని చెప్పి అనలేదా? మనకేంటి ఉపయోగం దాని వల్ల అనలేదా? సొంత చెల్లిని తల్లిని బయటికి గెట్టేసిన ఆయన మరి ఇంతకంటే ఘన చరిత్ర ఇంకేముంటుంది? మహిళల గురించి ఆయన గౌరవం ఉందని, ఆయన మహిళల్ని గౌరవిస్తాడని చెప్పి, వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవాన్ని అందిస్తాడని చెప్పేసి మనం చెప్పుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి చెప్పుకోవాలి. అమరావతి మహిళల్ని, అమరావతి రాజధానిని, వేసేల రాజధానిని నీచంగా చెప్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇలాంటి వ్యక్తులు మరి వీళ్ళు ఈ రోజున మరి ఈవిడే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎందుకంటే ఈవిడ చేత ప్యాలెస్లో, ఋషికొండ ప్యాలెస్లో పాలు పొంగిచ్చినట్లున్నాడు పాపం. అక్కడ గృహప్రవేశం చేయించినట్లున్నాడు ఈవిడ చేత. అందుకని చెప్పేసి మా జగనన్న మరి చాలా మంచివాడు,
మహిళలకు చాలా పెద్దపీట వేస్తాడని చెప్పేసి ఈవిడ మాత్రమే చెప్పింది, ఇంకెవరూ చెప్పరు. ఎవరిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మరి గౌరవించాడు, ఏ విధంగా మర్యాద ఇచ్చాడు మనం చూసాం. సొంత చెల్లెల్ని బూతులు తిడుతుంటే, సొంత చెల్లెలు నీ పార్టీ కార్యకర్తలు, నీ సోషల్ మీడియా వాళ్ళు నీచంగా పోస్టులు పెడుతుంటే ఏ రోజైనా ఖండించారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా ఖండించిన ఈయన ఏ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తాడనుకోవాలి? 30,000 మంది కల్తీ మద్యంతో చనిపోయిన మహిళలు తాళిబొట్లు తెంచేసిన ఈ వ్యక్తి మరి ఏ విధంగా మహిళలకు పెద్దపీట వేశాడనుకోవాలి? చెప్పాలి. రోజా గారు అన్నారు కదా, మరి ఆవిడే సమాధానం చెప్పాలి. వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం ఉంది. మరి దాన్ని ఏ విధంగా వాళ్ళు మరి అయ్యో మేము ఇలా కాదు అని చెప్పుకునే ధైర్యం కానీ, అరే అలా ఎలా మాట్లాడతారు అనే హక్కు కానీ వాళ్ళకి ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు రోజా గారు అంటే ఆవిడకి గతంలో మంత్రి పదవి ఇచ్చినందుకే మహిళలను గుర్తిస్తానని చెప్తుందంటారా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా అంతే అనుకోవాలి. అదే చెప్పాను కదా, ఆవిడ చేత అక్కడ పాలు పొంగిచ్చాడనో, ఆవిడ ఆయనకి యలహంక ప్యాలెస్ కట్టబెట్టిందనో, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎక్కడెక్కడ ఎన్ని రకాల భూములు, అది ఎలాంటి హరిత రిసార్ట్స్ ఎలాంటి ప్లేస్ అందరికీ తెలుసు. దానివల్ల రాష్ట్రానికి ఎంత లాభం వస్తుందో తెలుసు. అలాంటి దాన్ని కూడా వీళ్ళు ఆ కొండని గుండు చేసేసి ఎక్కడా కూడా పచ్చదనం అనేది లేకుండా ఎంత ఘోరంగా చేశారో తెలుసు. మరి ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఎందుకు మహిళలకు పెద్దపీట వేస్తున్నారంటే ఇంతే, ఇదిగో తనకి ఏమి ఉపయోగకరమైన పనులు చేశాడు, తనని ఏ విధంగా మరి ఆయన అప్పుడు ఉన్నత స్థానంలో చూపెట్టాడు, ఇదిగో మా ఇంటికి ఆడపిల్లలాగా ఇదిగో పాలు పొంగిచ్చిందనో ఇంకోటో మరి లేకపోతే ఆవిడకి ఈ మినిస్టర్ పదవి ఆ రోజున ఇచ్చాడు కాబట్టి మా జగనన్న నా కష్టాన్ని గుర్తించాడు కాబట్టి మహిళలంటే ఆయన గౌరవం, ఇలాంటివన్నీ మీరు ఎన్ని చేసుకుంటే రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, ప్రజలకేంటి ఉపయోగం? దానివల్ల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా నువ్వు బాగా బూతులు తిడతావు కాబట్టి నీకు పదవులు కట్టబెట్టాడు. ఇంకా అంతకుమించి వేరేదేమి లేదు అక్కడ. ఎవరు బాగా తిడితే వాళ్ళకి పదవులు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. జోగి రమేష్కి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, ఇంకోరు చాలా మందికి ఆయన చేస్తాడు అలాంటి పనులు. కాబట్టి ఏదైనా ఒక చరిత్ర మరి తిరగరాయాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా అది ఎవరు చేస్తున్నారు ఈ రోజునంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రజలను ఏ విధంగా చూస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున హోమ్ మినిస్టర్ గారిని ఇంకోహర్ను ఒక మహిళగా, సాటి మహిళ గురించి గతంలో కూడా ఆవిడ అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం చేయించిన నీచమైన చరిత్ర రోజాది. మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఈవిడ నిజంగా శూర్పణక లేకపోతే తాటకినా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్పించి ఒక వేలుని మీరు ఎదుటి వాళ్ళకు చూపించేటప్పుడు మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అనే విషయం మర్చిపోయిన రోజా గారు ఈ రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ గతంలో ఆవిడ చేసిన పనులన్నీ మరి ప్రజల ముందు ఇంకొకసారి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకునేటట్లు చేస్తుంది అనేది మాత్రం అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.